టూ మచ్ ట్రోల్స్ వచ్చినా కూడా బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళిన తర్వాత మాధురి గారు ఎంత సెన్సిటివ్, ఎంత జెన్యూన్ ఈవిడి. అయ్యో మనం చాలా తప్పుగా అనుకున్నాము, అసలు ఒక మనిషి నచ్చితే వాళ్ళ కోసం ఎట్లా స్ట్రాంగ్ గా నిలబడుతుంది అని చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ అన్నారు. అసలు తనుజాని మీరు అసలు ఎంత కేర్ చేసి, అంటే మీకు నచ్చితే ఒక మనిషిని మీరు ఎంతైనా జాగ్రత్త తీసుకుంటారు. తనుజాతో మీ బాండింగ్ ఎలా ఉంటుంది మ్యామ్? తనుజ నాకు బాగా కనెక్ట్ అయింది, కానీ ఫస్ట్ మీరే తింటారు తనుజా. నా మెంటాలిటీ ఏంటంటే నా మనసులో ఏది ఎంచుకోవడం రాదు. ఇప్పుడు సపోజ్ నువ్వు నచ్చలేదంటే నచ్చలేదని ఓపెన్ గా చెప్పేస్తాను అంతే, నచ్చితే నచ్చిందని చెప్తాను అంతే. ఏదైనా ఫేస్ మీద నేను స్ట్రైట్ ఫార్వర్డ్, నేను అంతే. బేసిక్ గా తనుజ అందరికి కనెక్ట్ అవ్వదు. అక్కడ ఒక 100 మంది ఉంటే తను ఒక 10 మెంబర్స్ తో మాట్లాడుతుందేమో, కానీ మీకు చాలా ఎర్లీగా కనెక్ట్. నేను కూడా అంతే, నేను కూడా ఎవరికి కనెక్ట్ అవ్వను, కనెక్ట్ అయితే వదులుకోలేను. తను నాకు ఎర్లీగా కనెక్ట్ అయ్యాను. రీసెంట్ గా మీరు తిరుపతి వెళ్ళినప్పుడు సేమ్ ఏదో కేక్ కట్ చేశారు అని ఒక ఇష్యూ జరిగింది. యాక్చువల్ గా తిరుపతి తన బర్త్డే, తను ముందు నుంచి తన బర్త్డే కి దర్శనానికి తీసుకెళ్ళమని అడిగింది. సో శ్రీని గారు చెప్తే ఓకే పాప అని, అసెంబ్లీలో ఉన్నా కూడా పాపం తను ఆ రోజు సెలవు పెట్టి మరీ వచ్చి దర్శనానికి తీసుకెళ్ళా. పాప కేక్ గురించి తనకు తెలీదు, తన బర్త్డే కదా అందరినీ వదిలొచ్చిందని నేనే కేక్ తీసుకెళ్లి కట్ చేయడం జరిగింది. దట్ అది వెజ్ కేక్, అక్కడ కేక్ కట్ చేయకూడదు అనే విషయం మాకు తెలియదు. ఎలా ఉండదా మ్యామ్ అక్కడ కొండపైన కేక్? నా ద్వారా ఇప్పుడు అందరికీ తెలిసింది, ఎవరికి తెలియదు ఆ విషయం. తెలీదు. అది కూడా గెస్ట్ హౌస్ లో మనం ఎక్కడైతే స్టే చేసామో అక్కడ రూమ్ లో కట్ చేసుకున్నాం, దాన్ని కూడా పెద్ద ఇష్యూ చేసి. చెప్పే వాళ్ళందరికీ మీరు ఆల్రెడీ క్షమాపణ వీడియో కూడా, అంటే మాకు నేను ఎప్పుడు క్షమాపణ వీడియో నేను ఎప్పుడు చెప్పలేదు. క్షమించమని అడగండి అన్నారు, నేను పట్టాల్సిన అవసరం కూడా లేదు. తప్పు చేయకుండా నేను ఎవరికి క్షమాపణ కోరు, నేనేం తప్పు చేయలేదు. భగవంతుడి దగ్గర నేను చెప్పుకుంటాను, నేను నిజంగా తప్పు చేస్తే భగవంతుడు నన్ను శిక్షిస్తారు. వీళ్ళెవరు నన్ను జడ్జ్ చేయాల్సిన అవసరం. నేనేం క్షమాపణ వీడియోస్ ఎక్కడ నేనేం పెట్టలేదు, నేను పట్టాల్సిన అవసరం కూడా లేదు. నేను పెట్టాను కూడా, ఎందుకంటే నేను తప్పు చేయలేదు కదా. హిందువులుగా మనోభావాలు ఎవరైనా దెబ్బతింటే వాళ్ళకి చెప్తాను, అంతేగాని ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మీరు ఎక్కడికి వెళ్ళినా అసలు ఇట్లా వెలిగిపోతారు ఏంటండి ట్రోల్స్ లో? అసలు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు టీఆర్పీ కోసం ఏదైనా చేస్తారు అంతే. అంటే మీరుంటే ఆ టీఆర్పీ అట్లా బ్లాస్ట్ అవుతుంది కదా, అందుకని. ఇంత